నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టాక్ లైవ్. నేను మానస. సంతానలేమి సమస్యలు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తుంది, పీసీఓడి అంటే ఏంటి, పీసీఓడి లక్షణాలు ఎలా ఉంటాయి, పీసీఓడి సంతానలేమి సమస్యకు ఎలా దారితీస్తుంది, మరి ట్యూబల్ సమస్యలు ఎందుకు వస్తాయి, ట్యూబల్ సమస్యలను ఎలా గుర్తించాలి? సైకాలజిస్ట్ డాక్టర్ సుమన గారు మరి లైవ్ లో మాట్లాడాలనుకునే వారైతే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా డాక్టర్ గారితో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ముందుగా అసలు సంతానాలేమి అంటే ఏంటంటారు, అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? సంతానలేమి అంటే ఇప్పుడు కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ కలిసి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అవ్వకపోతే అప్పుడు ఇన్ఫర్టిలిటీ ఆర్ సంతానలేమి అంటాం. అంటే పెళ్ళైన తర్వాత 1 ఇయర్ డ్యూరేషన్ అని కాదు, హస్బెండ్ ఒక దగ్గర వైఫ్ ఒక దగ్గర డిస్టెంట్ ప్లేసెస్లో ఉండి 1 ఇయర్ అయింది పిల్లలు అవ్వలేదు అంటే అలా అవ్వదు. ఇద్దరు ఒక దగ్గర ఉండి కలిసి ఉండి పిల్లలు అవ్వకపోతే అప్పుడు సంతానలేమి అంటాము. 1 ఇయర్ వరకు అట్లా అవ్వకపోతే. అయితే ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మోడర్నైజ్డ్ ప్రజెంట్ జనరేషన్లో చాలా వస్తున్నాయి. వాటికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఒక స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అయ్యి ఉండొచ్చు. అలా కాకుండా యూజువల్గా మనం ఏం చెప్తాము అని అంటే ఇన్ఫర్టిలిటీకి మేల్ ఫ్యాక్టర్ అండ్ ఫిమేల్ ఫ్యాక్టర్ అనేవి కారణాలుగా చెప్తాం. ఫిమేల్ ఫ్యాక్టర్ అంటే ఎగ్ ఫామ్ అవ్వడంలో డెఫిషియన్సీస్ కానీ, అంటే ఓవరీస్లో ఏమైనా సిస్ట్లు కానీ ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం కానీ ట్యూబల్ డిసీజెస్ అంటాం. అండ్ యూట్రస్లో సెప్టమ్ కానీ పాలిప్స్ కానీ ఉండటం వల్ల, ఇలా ఉండటం వల్ల ఫిమేల్ ఫ్యాక్టర్ ఎగ్ ఫార్మింగ్ టెండెన్సీ అనేది లో అవుతుంది. ఎప్పుడైతే ఎగ్ ఫార్మింగ్ టెండెన్సీ లో ఉంటుందో సంతానలేమికి ఒక కారణం అన్నమాట. అట్లాగే మేల్ ఫ్యాక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. మనకి ఎగ్ ఎంత ఇంపార్టెంటో స్పర్మ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మేల్ ఫ్యాక్టర్లో సెమెన్ అనాలిసిస్, సెమెన్లో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా ఆర్ ఉన్న స్పర్మ్స్ అనేవి శక్తివంతంగా క్వాలిటీ లేకుండా స్పర్మ్స్ ఉన్నా కూడా సీరం టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీస్ అంటారు. ఆర్ కొంతమందికి ఇజాక్యులేషన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉంటాయి. వీటన్నిటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా సంతానలేమి అనేది అవుతుంది. ఓకే మేడం. అరే డాక్టర్ గారు, ఇప్పుడు లేమి సమస్యలు అంటే వయసు ప్రభావం కూడా ఏమైనా ఉంటుందంటారా? అంటే చిన్న వయసులో కానీ అంటే పెద్ద గ్యాప్ అంటే ఈ వయసుకు సంబంధించిన ప్రభావం ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఏజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ కౌంట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఆన్ ద సేమ్ వే మేల్లో కూడా స్పర్మ్ కౌంట్, స్పర్మ్ క్వాలిటీ రెడ్యూస్ అవుతాయి. యూజువలీ 30 years లోపల ఉన్న వాళ్ళు అనుకోండి, 30 years లోపల ఉన్న వాళ్ళకి ఏంటి ఆ క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, కౌంట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అదే 30 years దాటిన తర్వాత 30 to 35 మోడరేట్ అన్నమాట. అండ్ 35 years తర్వాత ఇంకా క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ కానీ ఎగ్స్ కానీ అండ్ కౌంట్ కానీ రెడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఏజ్ అనేది కంపల్సరీగా సంతానం లేమి పైన కంపల్సరీగా ప్రభావం అనేది చూపుతూ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మరి అసలు ఈ సంతానలేమి సమస్యల్ని ఎలా గుర్తిస్తారు, ఏ పద్ధతి ద్వారా గుర్తిస్తారు, ఏంటి? సంతానలేమి వచ్చినప్పుడు కపుల్ ఎప్పుడైతే డాక్టర్ని సంప్రదిస్తారో అప్పుడు ఆ కపుల్ యొక్క మెడికల్ హిస్టరీ అనేది కంప్లీట్గా గ్యాదర్ చేస్తాం. అంటే మెడికల్ హిస్టరీ అంటే వాళ్ళకి మంత్కి ఎన్నిసార్లు కలిసి ఉంటున్నారు, మళ్ళీ వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, సెడెంటరీగా ఉన్నారా, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉందా, ఆర్ మిగతా హార్మోన్స్ మెడిసిన్స్ ఏమైనా వేసుకుంటున్నారా, క్రానిక్ సంబంధించిన వ్యాధులతో ఏమైనా బాధపడుతున్నారా, అలాంటి మెడికల్ హిస్టరీ అంతా ఫస్ట్ గ్యాదర్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళకి అనుగుణంగా ఎగ్జామినేషన్ చేసి ఆ ఎగ్జామినేషన్లో ఏమైనా యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే సర్వైకల్ వెజనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని అసెస్ చేస్తాం. ఇండివిజువలైజ్డ్ బ్లడ్ టెస్ట్లు కానీ హార్మోన్ టెస్ట్లు కానీ ఉంటాయి అన్నమాట. అయితే జనరల్ బ్లడ్ టెస్ట్లతో పాటు హార్మోన్ టెస్ట్లు స్పెసిఫిక్గా ఫర్టిలిటీ టెస్టింగ్ అన్నమాట, లైక్ AMH, FSH, LH, ప్రొలాక్టిన్ అట్లాంటి టెస్ట్లు ఉంటాయి, ఈస్ట్రోజన్. అవన్నీ ఏంటి అంటే ఎగ్
బాగా ఫామ్ అవుతుందా, రిలీజ్ అవుతుందా, ఆర్ ఓవేరియన్ ఫంక్షన్ ఎట్లా ఉంది, తనకు ఫర్టిలిటీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అనేవి తెలుస్తాయి. ఓకే. వన్స్ బ్లడ్ టెస్ట్ అయిన తర్వాత దెన్ అల్ట్రాసోనోగ్రామ్ అని అల్ట్రాసౌండ్ చేస్తాం. దాంట్లో ఎగ్ బ్యాగ్స్ అంటే ఓవరీస్, ట్యూబ్స్, యూట్రస్ అంతా ఎలా ఉంది, ఏమైనా సిస్ట్లో, ఏమైనా ఫైబ్రాయిడ్స్, ఏమైనా ఎండోమెట్రియోసిస్ ఏమైనా ఉన్నాయా అని కనుక్కోవడానికి అల్ట్రాసౌండ్ పద్ధతి ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఉంటుంది, వాటి వల్ల ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేవి తెలుస్తుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత ఆ కపుల్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ద రూట్ కాజ్, ఎందుకు తనకి ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అనేది నిర్ధారణకు వచ్చిన తర్వాత అకార్డింగ్లీ మెడికేషన్ అండ్ ఇంజెక్టబుల్స్ ఇంకా పద్ధతులు ఉంటాయి. IVF వాళ్ళు ఏ వేటికి రెస్పాండ్ అవుతారో చూసి వాటి అనుగుణంగా ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే. మరి ఈ సంతానలేమి సమస్యకి అంటే ఇద్దరు అంటే మెడిసిన్ ఇద్దరు వాడాల్సి ఉంటుందా? ఏ ఒక్కరిలో కూడా ఇది ప్రాబ్లం ఉంటుందంటారా? యూజువలీ సంతానలేమి అనేది కొందరు ఓన్లీ మగవారిలోనే ప్రాబ్లం ఉండవచ్చు, కొందరికి ఆడవారిలో ప్రాబ్లం ఉండవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటి, మగవారిలో కొంచెం ప్రాబ్లమ్, ఆడవారిలో కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు. అండ్ కొంతమంది అన్ని పర్ఫెక్ట్గానే ఉంటాయి కానీ ఇడియోపతిక్ కాజెస్ అంటాం, బట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవ్వదు. సో కారణాలు అనేవి ఎక్కువ శాతం మేల్స్కి ఉంటాయా, ఫిమేల్స్కి ఉంటాయా అనేవి ఇండివిజువలైజ్డ్, వాళ్ళు వచ్చిన తర్వాత నిర్ధారణ అవుతుంది. ఓకే. మరి డాక్టర్ గారు, ఇంతకు ముందు కన్నా ఇప్పుడున్న జనరేషన్లో ఈ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. అసలు మెయిన్ అంటే మగవాళ్ళలో కూడా ఈ సమస్యలు చాలా వరకు వస్తున్నాయి. అసలు ఎందుకు వస్తున్నాయి అంటారు? దేనివల్ల, అసలు ఏంటి కారణాలు ఏంటి ప్రధానంగా? ఇప్పుడున్న జనరేషన్లో ఇన్ఫర్టిలిటీ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఒకటి ప్రధానంగా వాళ్ళు కెరీర్ అని ప్రెగ్నెన్సీ ఏజ్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. 30-35 వరకు చేస్తున్నారు, వన్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసేసి వాళ్ళ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ అనేది హెల్తీగా ఉంటుందో, డైట్ కానీ, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఆర్ హైడ్రేషన్ కానీ, అడిక్వేట్ రెస్ట్ కానీ అట్లా తీసుకొని ఇండివిజువల్స్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటారో అప్పుడు వాళ్ళ హెల్త్ని సరిగ్గా కేర్ తీసుకోక వల్ల కూడా రిప్రొడక్షన్ అనేది డిలే అవుతుంది. అండ్ థర్డ్ వచ్చి కొన్ని హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, కొంతమంది డ్రగ్స్ అట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా మేల్లో కానీ ఫిమేల్లో కానీ రిప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే మనం మనసులో పెట్టుకొని ఈ వాటిపైన లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొని మన హెల్తీ జనరేషన్ కూడా హెల్తీగా ఉండాలి అనుకొని 33 మ్యాక్సిమం వరకు 33 వరకు పిల్లల్ని కంప్లీట్ చేస్తే, ఫ్యామిలీ కంప్లీట్ చేస్తే మదర్ హెల్తీగా ఉంటారు, బేబీస్ కూడా హెల్తీగా ఉంటారు. ఓకే మేడం. డాక్టర్ గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. ఓకే. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సురేష్ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే సురేష్ గారు. మేడం, నాకు మ్యారేజ్ అయ్యి ఒక 4 months అయింది. అయితే మా భార్యకు మేడం పీరియడ్స్ వస్తాయి కదా, అవి మామూలుగా అయితే 3 days 5 days 1 week ఉంటాయని తెలుసు. కానీ నా వారు 25 days ఒక 5 days గ్యాప్ ఇచ్చి ఇమ్మీడియట్ గా మళ్ళీ పీరియడ్స్ వస్తున్నాయి. 25 days కంటిన్యూగా బ్లీడింగ్ అవుతుందండి, దానివల్ల సంతానానికి ఏమన్నా? అవునండి. యాక్చువల్గా ఏంటి అంటే బ్లీడింగ్ అనేది 28 రోజులకి 28 నుంచి 35 రోజుల వరకు, 5 రోజుల నుంచి 7 రోజుల వరకు మాత్రమే బ్లీడింగ్ అవ్వాలి. అట్లా కాకుండా 25 రోజుల వరకు బ్లీడింగ్ అవుతుంది అంటే హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం. ఆ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్కి కొన్ని కారణాలు ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు, యూట్రస్ లోపల పొర మందంగా ఉండుండొచ్చు, ఆర్ పాలిప్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, ఆర్ ఎనీ ఫంక్షనింగ్ ఓవేరియన్ సిస్ట్లు కానీ ఉండుండొచ్చు. సో ఫస్ట్ తనకు ఆ టెస్టులు చేసి ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏ కారణం వల్ల తనకి హెవీ బ్లీడింగ్ అవుతుంది అనేది నిర్ధారణ చేయాలి. ఆ బ్లీడింగ్ కంట్రోల్ అయ్యి నెలసరి అనేది రెగ్యులర్గా వచ్చినప్పుడు మాత్రమే ఎగ్ ఫార్మేషన్ అనేది ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు డాక్టర్ని కంపల్సరీ సంప్రదించాల్సి ఉంటుంది.
ఓకే అండి, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే సెట్ అవ్వాలి అంటే లైఫ్ అంటే పిల్లలు ఉండటం వల్ల మనం ఏం వర్క్ చేయలేము. ముందు మనం సెట్ అవ్వాలి, సెట్ అయిన తర్వాతనే పిల్లలు కనాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. కొందరైతే ఇంకా అబార్షన్స్ కూడా చేయించుకున్నారు. అలాంటి వాళ్ళలో ఎలాంటి సమస్యలు వస్తాయి అంటారు? మరి సంతానలేమి సమస్యలతో పాటు అలా చేసుకున్న వాళ్ళకి మరి పిల్లలు మళ్ళీ పుట్టే అవకాశం ఉందంటారా? కొందరిలో అబార్షన్ అయిన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అబార్షన్ అవుతుంది, అబార్షన్ తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేదు, అవకాశం కొందరిలో లేదు ఇప్పటివరకు చూసిన వాళ్ళలో కూడా. మరి అలాంటి వాళ్ళకి ఎలా అంటారు? యూజువల్లీ ఒక్కసారి అబార్షన్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలు ఎవరు అనేది అట్లాంటి అపోహ అనేది అవసరం లేదనమాట. అయితే యూజువల్గా ఏంటి అంటే ఒకసారి అబార్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ బాగానే అవుతాయి చాలా మటుకు. కానీ ఎప్పుడైతే 2-3 సార్లు అబార్షన్స్ అవుతాయో వాటిని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటామన్నమాట. అట్లాంటప్పుడు కంపల్సరీగా వాళ్ళు కపుల్ టెస్ట్ చేసుకోవాలి. అండ్ ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత వాటికి తగినంత జాగ్రత్తలు, మందులు అవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటాయి. ఓకే, మరి ఇప్పుడు పీసీఓడి ఉందంటారు, పీసీఓడి సంతానలేమికి ఏమైనా కారణం అవుతుందంటారా? డెఫినెట్గా. పీసీఓడి అంటే ఏంటి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దీంట్లో మా విమెన్కి 2 ఓవరీస్ ఉంటాయి. ఆ ఓవరీస్కి హెల్తీగా ఉంటే హార్మోన్స్ రెగ్యులర్గా ఉంటాయి అండ్ వాటి వల్ల మెన్సెస్ సైకిల్స్ కూడా రెగ్యులర్గా ఉంటాయి. అలా కాకుండా ఒకవేళ ఆ ఓవరీస్ కనుక సిస్ట్లు, వాటర్ బబుల్స్ లాగా 2 ఓవరీస్కి సిస్ట్లు వచ్చాయనుకోండి, వాటిని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. ఎప్పుడైతే ఓవరీస్ నార్మల్గా కాకుండా సిస్ట్లు అయితే ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ఓవరీ ఫంక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఓవరీ ఫంక్షన్ రెడ్యూస్ అవుతుందో అప్పుడు హార్మోన్స్ ఇరెగ్యులర్ అవుతాయి. హార్మోన్స్ ఇరెగ్యులర్ అయినప్పుడు మెన్సెస్ అనేది ఇరెగ్యులర్గా వస్తుంది. ఎప్పుడు మెన్సెస్ ఇరెగ్యులర్గా అయితే ఎగ్ ఫార్మేషన్ సరిగ్గా ఉండదు, ఎగ్ రిలీజ్ అవ్వదు. ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవ్వదో అప్పుడు పిల్లలు అవ్వడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి ఎప్పుడు కానీ హెల్దీ ఎగ్స్ ఉన్నప్పుడు, ఓవరీస్ ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, మీ పేరు? రేణుక. రేణుక గారు, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారండి. చెప్పండి. సో అదే పీసీఓడి వల్ల ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి. సో దానికి ఏమన్నా ఆల్టర్నేట్ ఉందా వితౌట్ మెడిసిన్? యూజువల్లీ పీసీఓడి వల్ల ఇరెగ్యులర్ మెన్సెస్ వస్తున్నాయి అని అంటే మీరు మీ హెల్త్తోని సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు, మీ హెల్త్ని సరిగ్గా కేర్ తీసుకోవట్లేదు, లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు కంపల్సరీ అవసరం అవుతాయి. అయితే రేణుక గారు, మీరు పాలిసిస్టిక్ ఓవరీ డిజీజ్ అనేది మీ డైలీ రొటీన్ విధానం ఎట్లా ఉంది, మీరు ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు, మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేకపోతే సెడెంటరీగా కూర్చొని ఉంటున్నారా, ఎంత బరువు ఉన్నారు, అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవన్నిటితో పాటు మెడిసిన్స్ అవసరం అవుతాయి. అయితే మీరు మిమ్మల్ని చూసి నిర్ధారణ చేసిన తర్వాత ఎంత సివియారిటీ ఆఫ్ ద పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి అని చూసి లైఫ్ స్టైల్ చేంజెస్, మెడికేషన్స్, వాటితో పాటు మీరు వాటికి రెసిస్టెంట్ ఉంటే కొన్ని సర్జరీస్ కూడా అవసరం అవుతాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ మెడికేషన్స్ తోనే చాలా మంది రికవర్ అవుతారు. ఓకే రేణుక గారు, నేను రీసెంట్ గానే యోగా స్టార్ట్ చేశానండి. అంటే దానివల్ల ఏమన్నా మనకి తగ్గుతుందా? యూజువల్గా యోగా చేయడం వల్ల హార్మోన్స్ అలైన్మెంట్ అవుతుందండి, చాలా బెటర్. యోగా, బ్రీదింగ్, మెడిటేషన్ అనేవి కంటిన్యూ చేయండి, అవి డైలీ రొటీన్లో ఒక పార్టే. సో వాటితో పాటు న్యూట్రిషనల్ యాంటీ ఆక్సిడెంట్ డైట్ తీసుకోవటము, అడిక్వేట్ రెస్ట్ తీసుకోవటము, ఇంకా వాకింగ్ చేయటము, అట్లాంటివన్నీ చెయ్యండి. చేసిన తర్వాత వాటికి మీకు ఎంత సివియారిటీ ఉంది, తక్కువ డిజీజ్ ఉంది, సివియర్ లెస్ మైల్డ్ డిజీజ్ ఉంది, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్తోనే మీకు రికవర్ అవ్వచ్చు. అట్లా కాదు మోడరేట్ డిజీజ్ ఉంది, మెడిసిన్స్, కొందరు రిప్రొడక్షన్కి దగ్గరగా ఉంటారు, వాళ్ళకి సివియర్గా ఉంటుంది, వీటితో కూడా రెసిస్టెంట్గా ఉంటారనుకోండి, మెడిసిన్స్తో కూడా రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళకప్పుడు సర్జికల్ శస్త్రచికిత్సలు కూడా అవసరం అవుతాయి. ఓకే రేణుక గారు, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఇప్పుడు పీసీఓడికి కంపల్సరీ సర్జరీ తప్పదంటారా, అవసరం అంటారా?
అసలు ప్రధానంగా అంటే అధిక బరువు వల్ల కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం అవుతుందంటారా ఏంటి? పీసీఓడికి ఒబెసిటీకి చాలా దగ్గరి సంబంధం. ఓకే. సో ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా మంది పీసీఓడి ఉంటారు. అయితే ఈ పీసీఓడి అందరికీ శస్త్రచికిత్స అవసరం లేదు. బట్ ఎవరికైతే మెడికేషన్స్ కి రెస్పాండ్ కారో ఆర్ రిప్రొడక్టివ్ లైఫ్ లో ఉంటారు, 32-33 ఇయర్స్ వరకు ఉంటారు, వాళ్ళకి పిల్లలు అవ్వాలి, చాలా రోజు నుంచి ట్రై చేస్తున్నారు, మెడిసిన్స్ కి రెస్పాండ్ అవ్వట్లేదు, ఎగ్ ఫామ్ అవ్వట్లేదు, మల్టిపుల్ పాలిసిస్టిక్ సివియర్ గా ఉంది, అప్పుడు అట్లాంటప్పుడు డెఫినెట్ గా పాలిసిస్టిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని చేస్తాం. అట్లా చేయటం వల్ల లాప్రోస్కోపీ ద్వారా ఓవరీస్ ని డ్రిల్ చేసి ఆ సిస్ట్ ని రప్చర్స్ చేస్తాం అన్నమాట. అట్లా చేస్తే ఓవరీ రిజువనేట్ అవ్వటానికి, ఓవరీ రికవర్ అవ్వటానికి అవుతుంది. వాటితోని హార్మోన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎప్పుడైతే హార్మోన్స్ ఇంప్రూవ్ అవుతాయో అప్పుడు పిల్లలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయి. బట్ అందరికీ కాకుండా మనకి ఎవరైతే రెస్పాండ్ అవ్వరో, ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వరో, ఎవరికైతే ఎక్కువ అవసరమో వాళ్ళకి మాత్రమే ఈ పీసీఓఎస్ డ్రిల్లింగ్ అనేది చేస్తాం. ఓకే. మరి ఈ పీసీఓడి సమస్య రాకుండా ఉండాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ప్రధానంగా ప్రతి ఒక్కరిలో ఈ సమస్య వస్తుంది, ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? యూజువల్ గా పీసీఓడి అనే సమస్య సర్వసాధారణం, అందరికీ ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు ఏంటి అంటే తమ లైఫ్ స్టైల్లో చేంజెస్, నేను ఇందాక చెప్పినట్టు అంటుంటారు కదా చాలా వరకు, మెడిసిన్ లేకుండా తగ్గాలి, అసలు ఇది రాకుండా ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అందరికి వీటిపైన చాలా వరకు డౌట్స్ ఉంటాయి, కానీ అందరూ అడగలేరు అనమాట. ఆ సమస్య గురించి నేను అడిగాను మిమ్మల్ని. పర్వాలేదు. యాక్చువల్ గా ఏంటి అంటే పీసీఓడి అనేది చాలా మటుకు ఏదో బాడీలో ఏదో ప్రాబ్లం వల్ల అన్నట్టు కాదు, మనం మన బాడీని కేర్ తీసుకోకపోవటం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది. సో ఎప్పుడైతే మన డైలీ లైఫ్ లో మనం చేసుకునే మన బాడీని మనం కరెక్ట్ గా కేర్ తీసుకుంటే అప్పుడు పీసీఓడి అనే ప్రాబ్లం రాదు కదా. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ జస్ట్ మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళు కానీ చాలాసేపు కూర్చొని ఉంటారు. అండ్ ఆ ఫుడ్ హ్యాబిట్స్ కూడా బయట దొరికిన జంక్ ఫుడ్ అంతా, పిజ్జా, బర్గర్లు, చాక్లెట్స్ అవన్నీ తినటము, మళ్ళీ రెస్ట్ లేకుండా ఉండటము, ఎక్కువసేపు సర్ఫింగ్, మొబైల్స్ లో ఎక్కువసేపు చూడటము, సో ఈ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కారణాల వల్ల పీసీఓడి వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఒబెసిటీ మెయిన్ గా. సో ఎప్పుడైతే ఒబెసిటీ అనేది 5 to 10% రెడ్యూస్ అయినా కూడా ఓవరీ ఎగ్ ఫార్మేషన్, హార్మోనల్ సింథసిస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో హెల్దీ హ్యాబిట్స్ కి ఎప్పుడైతే స్టిక్ అవుతామో అప్పుడు పీసీఓఎస్ నుంచి విముక్తి అని చెప్పను, పీసీఓడి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మీరు ఇప్పుడు ఫుడ్ విషయంలో కూడా అన్నారు కదా, ఆ విషయంలో నేను ఒక చిన్న డౌట్ అడుగుతాను. ఇప్పుడు మనకి 9, 10, 11 years లోనే పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు అంటే వాళ్ళలో కూడా ప్రధానంగా ఫుడ్ సమస్యనే అంటారా? దేని వల్ల అంటే హార్మోన్స్ ప్రాబ్లం ఎలా ఉంటుంది ఏంటి? 9-10 years లోపల యూజువల్లీ మనకి 11 to 14 years వరకు మెన్సెస్ అవ్వాలి, ప్యూబర్టీ పీరియడ్ అని అంటాం. కానీ ఈ మధ్యలో కొంతమందికి 9 years కే వస్తుంది, దట్ ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. అట్లా ఉండటానికి ఒబెసిటీ కారణం అయి ఉండొచ్చు, కొన్ని జెనెటిక్ కారణాలు అయ్యి ఉండొచ్చు. మోస్ట్లీ ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్ లో ఒబెసిటీ అనే వాటి వల్లనే ఎర్లీగా ఆ హైపోథలామస్ పిట్యూటరీ యాక్సిస్ అనేది ప్రిమెచ్యూర్ గా మెచ్యూర్ అవుతుంది అనమాట. సో ఒబెసిటీని చాలా మటుకు కంట్రోల్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ని చాలా మటుకు సాల్వ్ చేసుకోవచ్చు. మేజర్గా మనం పీసీఓడికి చాలా దూరంగా ఉండేటట్టు అంటే దానికి తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ముందుకెళ్ళాలంటారు. అవును. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అంటే ఈ సంతానలేమికి థైరాయిడ్ కూడా కారణం అంటారా ప్రధానంగా? అవునండి, థైరాయిడ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ థైరాయిడ్ హైపో కానీ హైపర్ కానీ, అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉండటం కానీ తక్కువ ఉండటం వల్ల కానీ ఆ ఎగ్ ఫార్మేషన్, మెన్స్ట్రల్ సైకిల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వాటితో పాటు ప్రెగ్నెన్సీ అవ్వడమే థైరాయిడ్ డెఫిషియన్సీ వల్ల తక్కువ ఛాన్సెస్ అనుకుంటే, ఆ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్, స్పైన్ డెవలప్మెంట్ అవన్నీ కూడా థైరాయిడ్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. సో థైరాయిడ్ హార్మోన్ అనేది ఒకవేళ డెఫిషియన్సీ ఉన్నా, ఎక్సెస్ ఉన్నా వాటికి తగినట్టు టెస్టులు చేసుకొని
కంపల్సరీగా మెడిసిన్స్ తీసుకోవాలి. మనం డెఫిషియన్సీ ఉంటే ఆ హార్మోన్ ఎక్స్టర్నలీ సప్లిమెంట్ చేసుకుంటున్నాం. ఓకే. ఒకవేళ ఎక్సెస్ ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి కూడా మెడిసిన్స్ తీసుకుంటున్నాం. సో అట్లా చేయడం వల్ల బ్లడ్ లో ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతాయో అప్పుడు ఎగ్ ఫార్మేషన్ టెండెన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు అంటే సంతానలేమి సమస్యలకు లేటెస్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి ఏంటి చెప్పండి. యా, అయితే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాము. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఏంటి అంటే ల్యాబ్లో ఎగ్ని స్పర్మ్ని తీసుకొని ఫర్టిలైజ్ చేసి ఆ ఎంబ్రియోని మదర్ ఊంబులో గర్భాశయంలో ఇంప్లాంట్ చేస్తాం. టెక్నిక్ ఈజ్ కాల్డ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్, IVF. సో ఈ IVF అనేది చాలా సంవత్సరాలుగా మన అందరూ చాలా మంది కూడా ఆ ఫెసిలిటీస్ని తీసుకుంటున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీస్, ఆ బేబీస్ కూడా చాలా బాగా హెల్తీగా ఉంటున్నారు. సో వీటిల్లో ఇంకా చాలా రకాల కొత్త టెక్నిక్స్ వచ్చినాయి IVFలో కూడా. IVFలో ఏం టెక్నిక్స్ అంటే ఇక్సీ అంటాం. ఇక్సీ కూడా చాలా రోజులైంది అనుకోండి, బట్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ మెథడ్ ఆఫ్ IVF. ఇంట్రాసైటోప్లాస్మిక్ ఇంజెక్షన్ అన్నమాట, స్పర్మ్ ఇంజెక్షన్. అంటే స్పర్మ్ని ఎగ్ యొక్క సైటోప్లాజంలోకి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. మైక్రో మెథడ్స్ ద్వారా అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్ట్ చేస్తాం. అట్లా చేయటం వల్ల ఎగ్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది అండ్ ఎంబ్రియో ఫర్టిలైజేషన్ అదంతా అవుతుంది. సో ఎందుకు ఇక్సీ అనే ప్రొసీజర్ తీసుకుంటాము అని అంటే ఎప్పుడైతే మేల్ ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్ ఉంటుందో, స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం, ఆర్ స్పర్మ్ క్వాలిటీ లేకపోవడం, స్పర్మ్ మొటిలిటీ సరిగ్గా లేకపోవడం, ఆర్ అస్థెనోస్పర్మియా అంటారు, అట్లాంటి టెరిటోస్పర్మియా, అట్లాంటి వాటిల్లో ఆ స్పర్మ్ కాన్సన్ట్రేటెడ్ స్పర్మ్స్ని తీసుకొని ఎగ్ లోపలికి సైటోప్లాజంలోకి ఇంజెక్ట్ చేసి ఆ తర్వాత ఫర్టిలైజేషన్ చేస్తారు. ఇట్ ఈస్ అన్ ఇక్సీ ఒక ప్రొసీజర్. అంటే మేల్లో ఏమైనా సంతానలేమి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, స్పర్మ్స్ కనుక డెఫిషియన్సీ అట్లా ఉన్న వాళ్ళు ఇక్సీ ప్రొసీజర్కి తీసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసేసి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. యూజువల్గా ఏంటి అంటే ఈ ఎగ్స్ని అండ్ స్పర్మ్ని కలెక్ట్ చేసి ల్యాబ్లో ఫర్టిలైజ్ చేస్తారు. ఫర్టిలైజ్ చేసిన దాన్ని ఎంబ్రియో అంటారు. ఆ ఎంబ్రియోని సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ ఊమ్లో గర్భాశయంలో ఇంప్లాంట్ చేస్తారు. దట్ ఈస్ అన్ యూజువల్ ప్రాసెస్. సో ఏంటి అంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఈ ఎంబ్రియోస్ని ఈ ఎంబ్రియోస్ ఫామ్ చేయడమే ఒక 3-4 ఎంబ్రియోస్, 5-6 ఎంబ్రియోస్ ఫామ్ చేసి వాటిని ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేసి ఒక ఎంబ్రియోని ఒక సైకిల్కి మాత్రమే ఇంప్లాంట్ చేస్తారు. అట్లా చేయటం వల్ల ఈ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ ఉంటాయి కదా, అవి ఒకవేళ ఒకసారి ఇంప్లాంట్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ అవ్వకపోతే నెక్స్ట్ సైకిల్స్లో ఈ ఎంబ్రియోస్ని తీసుకొని, ఫ్రోజన్ ఎంబ్రియోస్ని తీసుకొని ఇంప్లాంట్ చేయొచ్చు. అంటే ఆ విమెన్కి ఆ హార్మోనల్ లోడ్ అనేది ప్రతిసారి స్టిమ్యులేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకటే సిట్టింగ్లో ఇన్ని ఎంబ్రియోస్ తీసుకొని వాటిని ఫ్రీజ్ చేసి అవి ఇంప్లాంట్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ ఫ్రోజన్ ఎంబ్రియోస్ తీసుకోవటం వల్ల వీటిని బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. అంటే ఈ ఎంబ్రియోస్ 2 and 3 days వరకు ఉంటే వాటిని ఎంబ్రియో అంటారు. అట్లా కాకుండా ఎంబ్రియోని ల్యాబ్లోనే ఇంకో 3-4 days ఎక్స్టెండ్ చేసి, అంటే 5-6 days వరకు డెవలప్మెంట్ వరకు ల్యాబ్లో పెట్టి ఆ తర్వాత ఆ బ్లాస్టోసిస్ట్ని ఊంబులో గనక ఇంప్లాంట్ చేసామనుకోండి వాటిని బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ అంటారు. అయితే ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్కి ఎడ్జ్ ఏంటి అంటే బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఒక 5-6 days మనకి గ్యాప్ ల్యాబ్లో బ్లాస్టోసిస్ట్ మనతో ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు వాటికి ప్రీ జెనెటిక్ టెస్టింగ్స్ చేస్తామన్నమాట, ప్రీ ఇంప్లాంటేషన్ టెక్నిక్స్ అంటారు. సో అట్లా చేయటం వల్ల ఏంటి అంటే మనకి క్వాలిటీ ఆఫ్ ద ఎంబ్రియో తెలుస్తుంది. అంటే ఆ ఉన్న ఎంబ్రియో ఆర్ బ్లాస్టోసిస్ట్ ఏమైనా కంజెనిటల్ అనామలీస్ ఉన్నాయా, ఏమైనా ఇన్హెరిటెడ్ డిసీజెస్ ఉన్నాయా, ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని ఆ ఎంబ్రియోని స్క్రీన్ చేస్తారనమాట. ఆ స్క్రీన్ చేయటం వల్ల మనకు ఆ ఎంబ్రియో హెల్దీగా ఉందా, బ్లాస్టోసిస్ట్ హెల్దీగా ఉందా, క్వాలిటీ ఉందా అనేది మనకు తెలుస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసేసి ఆ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ వరకు వచ్చింది అంటే ఆ
ఎంబ్రియో అనేది క్వాలిటీ ఎంబ్రియో అన్నమాట. ఇప్పుడు 2-3 days లో ఎంబ్రియోని మనము ఊమ్ లో ఇంప్లాంట్ చేసామనుకోండి, మేము ఇంప్లాంట్ చేస్తే ఏమవుతుంది, కొన్ని క్వాలిటీ లేని ఎంబ్రియోస్ కానీ ఆర్ లేకపోతే ఏదైనా అనామలీస్ ఉన్న ఎంబ్రియో అవి షెడ్ అవుతాయి, మిస్క్యారేజెస్ అవుతాయి. అట్లా కాకుండా బ్లాస్టోసిస్ట్ వరకు చేసి అన్ని క్వాలిటీ టెస్టింగ్ చేసిన తర్వాత బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ బేబీస్, క్వాలిటీ ఆఫ్ ద బేబీస్ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్. సో ప్రీ జెనెటిక్ టెస్ట్, ప్రీ ఇంప్లాంటేషన్ టెక్నిక్స్, బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్, ఫ్రీజింగ్ ఎంబ్రియోస్, ఇవన్నీ కూడా లేటెస్ట్ పద్ధతులు అండి. సో ఇవన్నీ చేసి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే విమెన్ డెఫిషియన్సీస్ ఉంటారో, సంతానలేమితో బాధపడతారో వాళ్ళు ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మల్లిబాబు. మల్లిబాబు గారు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, మ్యూట్లో పెట్టి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. నమస్తే మేడం. నమస్తే, మల్లిబాబు మేడం. అడగండి. 13 ఏళ్ళు అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి నాకు. మా ఆవిడకి నాకు 7 సంవత్సరాల గ్యాప్ ఉంది మేడం. సో నాలో ఏం ప్రాబ్లం లేదంటున్నారు డాక్టర్స్. 3-4 చోట్ల చూపించాను మేడం నేను. ఓకే. ఆమెకి ట్యూబుల్ రెండు ఒకటి బ్లాక్ అయిందంటే ఒకటేం పని చేయట్లేదని చెప్పాను మేడం. సో దానికోసం ఐయుఐ చేయించాము, 2-3 సార్లు చేయించాము. ఐయుఐ తర్వాత ఐవీఎఫ్ చేయించాము ఎస్ఆర్ఆర్ హాస్పిటల్లో. కానీ ఫలితం తగ్గట్లేదు మేడం. ఇప్పుడు ఏమన్నా ఐవీఎఫ్ మళ్ళీ ఒకసారి చేద్దాం అంటున్నారు. ఐవీఎఫ్ లో సక్సెస్ రేట్ లేదు అంటున్నారు, చేద్దాం అంటున్నారు. ఇంట్లో ఇంట్లోనేమో ప్రతి నెల డేట్ల టైంలోనేమో ఇబ్బంది అవుతుంది. అసలు అది వర్ణయుక్తంగా ఉంది మేడం, పరిస్థితులు ఏం బాగాలేదు. అసలు సంతానం ఏం చేస్తే మాకు బిడ్డలు కలుగుతారు మేడం? యాక్చువల్గా మీరు చెప్పిన దాని ప్రకారము ట్యూబ్స్ 2లో ఒక లెఫ్ట్ ట్యూబ్ బ్లాక్ అయింది, రైట్ ట్యూబ్ సరిగా పనిచేయట్లేదు అని చెప్పారు. సో అక్కడ ప్రాబ్లం ట్యూబ్స్లో ఉన్నప్పుడు ఐయుఐ చేసినా కూడా సక్సెస్ ప్రెగ్నెన్సీ అవ్వటం అనేది అవ్వదు. ఎందుకంటే ఎప్పుడైతే ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయో ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ట్యూబ్లో ఫర్టిలైజేషన్ అవుతుంది. ట్యూబ్సే ప్రాబ్లం ఉన్నప్పుడు ఐయుఐ చేయడం వల్ల పిల్లలు అవ్వటం అనేది అవ్వదు. సో వాటికి ఐవీఎఫ్ అనే పద్ధతి చాలా బెటర్. సో దాంట్లో ఏంటి అంటే మీరు డాక్టర్ని సంప్రదించి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానీ బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ కానీ చేసుకొని ఊమ్ ఇంప్లాంటేషన్ అయ్యి ప్రెగ్నెన్సీ కనుక తగు జాగ్రత్తలు తీసుకొని ఫాలో అవుతే డెఫినెట్గా పిల్లలయ్యే అవకాశం ఉంటుంది. అట్లాని ఏ ఇన్ఫర్టిలిటీ ప్రొసీజర్లో కూడా ఏ డాక్టర్ కూడా 100% పిల్లలు అవుతారు అని చెప్పలేరు. ఎప్పుడు కానీ ఇన్ఫర్టిలిటీలో 30-60% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాం. సో మిమ్మల్ని మళ్ళీ ఎగ్జామిన్ థరోగా చేసిన తర్వాత మళ్ళొకసారి ఎవాల్యుయేట్ చేసి దెన్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్ పద్ధతుల ద్వారా మీకు పిల్లలయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని యాంగ్జైటీతో పిల్లలు అవ్వాలి అని ఎక్కువ యాంగ్జైటీ అవుతే కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి యాంగ్జైటీకి లోన్ అవ్వకుండా డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు ఫాలో అవుతూ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ని కనుక తీసుకుంటే డెఫినెట్గా పిల్లలయ్యే అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి. ఓకే మల్లిబాబు గారు, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఇప్పుడు ట్యూబల్ బ్లాక్ సమస్య అన్నారు కదా, అసలు ఈ ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి, అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి, ఒకవేళ ఈ సమస్య ఉన్నట్లయితే సంతానం అనేది కలగదంటారా, అసలు ఎందుకు? ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి అంటే ట్యూబ్స్ మూసుకోపోవడం, సింపుల్గా చెప్పాలంటే. అయితే 2 ఎగ్ బ్యాగ్స్ అని చెప్పాను కదా, ఓవరీస్ని యూట్రస్ని గర్భాశయాన్ని కలుపుతూ 2 ట్యూబ్స్ ఉంటాయి. 1 centimeter 10 mm ఆఫ్ ట్యూబ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఓవరీస్లో ఉన్న ఎగ్ని ఆ ట్యూబ్స్ ద్వారా వచ్చి స్పర్మ్ ఏదైతే గర్భాశయం నుంచి లోపల నుంచి వస్తుందో ఆ ట్యూబ్లో ఫర్టిలైజ్ అయ్యి తర్వాత ఆ ఎంబ్రియో అనేది గర్భాశయంలో డిపాజిట్ అవుతుంది. సో ఇది న్యాచురల్
ప్రాసెస్. ఓకే. బట్ ఎప్పుడైతే ఈ ట్యూబ్స్ గనక మూసుకుపోయాయో ఆర్ ట్యూబ్ సరిగ్గా పనిచేయట్లేదో అప్పుడు ఏమవుతుంది, ఎగ్ ఓవరీలో ఉన్న ఎగ్ అనేది ట్యూబ్స్లోకి రావటం అవ్వదు. ఎప్పుడైతే ఓవరీలో ఉన్న ఎగ్ ట్యూబ్లోకి రాదో, స్పర్మ్ని కలవదో, అప్పుడు ప్రెగ్నెన్సీ అవ్వదు. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ట్యూబల్ బ్లాక్స్. సో ఎందుకు ట్యూబల్ బ్లాక్స్ అవుతాయి? ట్యూబల్ బ్లాక్స్ అవ్వటానికి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు. అంటే పెల్విస్లో ఉన్న మన ఇన్ఫెక్టివ్ ప్రాసెస్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం కానీ, ఆర్ ట్యూబర్క్యులోసిస్, కాక్స్ ఆఫ్ ద ట్యూబ్స్, అట్లా అబ్డామినల్ ట్యూబర్క్యులోసిస్ ఆర్ జెనిటల్ ట్యూబర్క్యులోసిస్ ఉన్నా కూడా ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతుంటాయి. కొన్ని డిసీజెస్, క్లమీడియల్ ఇన్ఫెక్షన్స్, గొనోరియల్ ఇన్ఫెక్షన్స్, వాటిల్లో కూడా ట్యూబ్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి. అండ్ కొన్ని సర్జరీస్, అంటే ఎండోమెట్రియోసిస్ అని ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ అంటే లోపల ఉన్న కణజాలం అనేది ఓవరీస్లో కానీ అబ్డామిన్లో ఎక్కడైనా కానీ డిపాజిట్ అవుతూ ఉంటుంది. అట్లా అయినప్పుడు ట్యూబ్స్ కూడా ఇన్వాల్వ్ అయితే అప్పుడు ట్యూబల్ స్కారింగ్, ట్యూబ్స్ బ్లాక్ అవ్వటం అనేది అవుతుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇట్లాంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి. సో ఎందువల్ల ఆ విమెన్కి ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి అనేవి తెలుసుకొని ఆ రూట్ కాజ్ని ట్రీట్ చేయగలిగితే ఆ ట్యూబల్ని కంప్లీట్ పేటెన్సీ చేస్తామని చెప్పలేము, బట్ 50% ఛాన్సెస్ ఆఫ్ ద పేటెన్సీ విత్ రీకెనలైజేషన్ ఏదన్నా ప్రొసీజర్ లాప్రోస్కోపికలీ వీ కెన్ ట్రై ఇట్ ఫర్ 50% ఛాన్సెస్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్యూబల్ డిసీజెస్, ట్యూబల్ బ్లాక్స్ పెరిస్టాల్సిస్ వల్ల క్లోజ్ అయ్యేటి ఉంటే చాలా మటుకు ఓపెన్ అయిపోతాయి, వాళ్ళకి లాప్రోస్కోపీ తర్వాత కన్సీవ్ అవుతారు న్యాచురల్గా. బట్ సివియర్ స్కారింగ్, ఎండోమెట్రియోసిస్తో కానీ అట్లా వేటితో అన్న సివియర్ స్కారింగ్తో కనుక ట్యూబ్స్ మూసుకుపోతే వాళ్ళకి ఐవీఎఫ్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఐవీఎఫ్తోనే కన్సెప్షన్, ప్రెగ్నెన్సీ అనేవి చేయాల్సి ఉంటుంది. మరి ఈ ట్యూబ్స్ అంటే అంటే ఈ సమస్య ప్రధానంగా వాళ్ళలో ఉంది అని వాళ్ళకి తెలుసుకోవాలంటే మీరేం చేస్తారు? ఇంకొకటి వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ కనపడతాయి అన్నమాట ఆ సమస్య? వాళ్ళకు మాకు ట్యూబల్ బ్లాక్ ఉంది అని వాళ్ళకి తెలియదు. ఎలాంటి సిమ్టమ్స్? యూజువల్లీ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వచ్చినప్పుడు పొత్తి కడుపులో నొప్పి రావటం కానీ, ఎక్సెసివ్ వెజనల్ సెక్రేషన్, ఫాల్ స్మెల్లింగ్ సెక్రేషన్స్ కలిసినప్పుడు నొప్పి రావటము, అట్లాంటివి అవుతూ ఉంటాయి. అండ్ వాటితో పాటు ఎక్సెసివ్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకు కూడా మెన్సెస్ అప్పుడు చాలా పెయిన్ రావటము, చాలా బ్లీడింగ్ అవ్వటము, అట్లాంటి సమస్యలు ఉంటాయి. అట్లాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఏంటి డిసీజ్ అనేది వాళ్ళకి తెలియదు కదా, అన్లెస్ వి సేస్. అండ్ ట్యూబల్ బ్లాక్ అనేది యాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డిసీజ్. డిసీజే ఏదన్నా డిసీజ్ వల్ల ట్యూబ్ అనేది బ్లాక్ అవుతుంది. కాబట్టి వాళ్ళంతలో వాళ్ళకు తెలుసుకోవడానికి అవ్వదు, అన్లెస్ డాక్టర్ సీస్ అండ్ డాక్టర్ డయాగ్నోసిస్, వాటి వల్లనే తెలుస్తుంది. అయితే ఎలా డయాగ్నోస్ చేస్తాము అని అంటే, ఇవి టెస్టుల ద్వారా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఎగ్జామినేషన్లో ఫానిక్స్ టెండర్నెస్ ఉందా, సర్వైకల్ మూమెంట్ టెండర్నెస్ ఉందా, ఏమైనా యాప్సెస్ ఉన్నాయా, అట్లానే ఎగ్జామినేషన్లో చూస్తాం. తర్వాత కొన్ని బ్లడ్ టెస్టులు చేసి ఏమైనా ఇన్ఫెక్టివ్ కాజ్ ఉందా అని చూస్తాం. మళ్ళీ తర్వాత ఏంటి అంటే ఆ ట్యూబల్ పేటెన్సీ చేయటానికి సోనోసాల్పింగోగ్రఫీ అని ఒక సెలైన్ పాస్ చేసి ట్యూబ్స్లో నుంచి ట్యూబ్స్ ఎక్కడ బ్లాక్ ఉన్నాయి అనేవి తెలుసుకుంటాం. లాప్రోస్కోపీ ద్వారా, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ద్వారా కూడా అవి ఎంతవరకు బ్లాక్స్ ఉన్నాయి అనేవి కనుక్కుంటాం అన్నమాట. మరి ప్రధానంగా డాక్టర్ గారు, అంటే ట్యూబల్ సమస్యలు ఉన్న వాళ్ళకి 90% పిల్లలు పుట్టరంటారా, లేదు కంపల్సరీ అంటే కొందరు అలా భయపడిపోతుంటారు, ఈ సమస్య ఉంది ఇంకా పిల్లలు అవ్వడానికి అవకాశమే లేదు అని చెప్పేసి టెన్షన్ పడుతుంటారు. అట్లా ఆ టెన్షన్లో, అంటే ఆ టెన్షన్కి వాళ్ళు ఆలోచించే విధానానికి సగం సమస్య అనేది పెరిగిపోతుంది. మరి ఈ విషయంలో మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు? యూజువల్గా ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి న్యాచురల్గా కంప్లీట్ బ్లాక్, లాప్రోస్కోపీ ద్వారా కూడా బ్లాక్స్ ఓపెన్ చేయలేము అనుకున్న వాళ్ళకి న్యాచురల్ పద్ధతిలో కన్సెప్షన్ అవ్వదు. వాళ్ళు కంపల్సరీ ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఐవీఎఫ్ పద్ధతుల ద్వారా గర్భం దాల్చవచ్చు అండ్ పిల్లలు అవుతారు. పిల్లలు అవ్వరు అనే హోప్ కాకుండా పాజిటివ్గా థింక్ చేసి డాక్టర్ని సంప్రదించి ఐవీఎఫ్ టెక్నిక్స్ కనుక ఫాలో అవుతే డెఫినెట్గా ట్యూబల్ బ్లాక్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వూంబ్ అనేది హెల్దీగా ఉంది, మదర్ గర్భాశయం హెల్దీగా ఉంది. ప్రాబ్లం వచ్చేసి ట్యూబల్ బ్లాక్. ఆ ట్యూబల్ బ్లాక్లో ఫర్టిలైజేషన్ అయ్యే విధానాన్ని
ల్యాబ్లో కనుక ఫర్టిలైజ్ చేసి గర్భాశయంలో ఇంప్లాంట్ చేసామనుకోండి, దెన్ వీ కెన్ బైపాస్ ద ట్యూబల్ బ్లాక్. సో అప్పుడు హెల్దీ ప్రెగ్నెన్సీ అవుతుంది. కాబట్టి విమెన్ కపుల్ ఎవరైనా కానీ ట్యూబల్ బ్లాక్స్లో ఉన్న వాళ్ళు యాంగ్జైటీ గురవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ని సంప్రదించి గర్భం దాల్చవచ్చు అండ్ పిల్లలు అవ్వచ్చు, తర్వాత హ్యాపీగా కూడా ఉండొచ్చు, కంప్లీట్ ఫ్యామిలీ అవ్వచ్చు. ఓకే డాక్టర్ గారు, కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో మాది మేడం, కర్నూలు జిల్లా. ఓకే, మీ పేరండి? శ్రీనివాసులు మేడం. చెప్పండి శ్రీనివాస్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, ఇట్లా మాకు 2007లో పెళ్లి అయింది. 2007లో మ్యారేజ్ అయింది మేడం. 7 ఏళ్ళకు ఒక అబ్బాయి వచ్చాడు. మళ్ళీ 7 ఏళ్ళకు ఏం లేదు మేడం. మీ వయసు ఎంత అండి ఇప్పుడు? మీ ఆవిడ వయసు? 46 మేడం. 46. 46. మీ ఆవిడ వయసు? 35 మేడం. ఓకే ఓకే. యూజువల్లీ ఏంటి అంటే మీకు 35-46 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు థైరాయిడ్ కూడా ఉంది మేడం. ఓకే, ఫస్ట్ టైం న్యాచురల్ కన్సెప్షన్ అండి? 2007లో ప్రెగ్నెన్సీ అయినప్పుడు మామూలుగానే ప్రెగ్నెన్సీ అయిందా లేకపోతే మందులు గాని? టీవీ చూస్తూ మాట్లాడకండి, మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది. అయితే ఇప్పుడున్న మీ ఏజ్ కారణంగా మీ ఆవిడ 35 ఇయర్స్, మీరు 46 ఇయర్స్, కాబట్టి ఎగ్ క్వాలిటీ అనేది అండ్ స్పర్మ్ క్వాలిటీ కౌంట్ అనేవి కొంచెం లోగా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ అవ్వడం అనేది కొంచెం డిలే అవుతుంది. మీకు కొన్ని ట్రీట్మెంట్ విధానం కానీ ఫర్టిలిటీ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి కానీ ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు డాక్టర్ని సంప్రదించి ఎందుకు అవ్వట్లేదు అని మళ్ళొకసారి మీ ఫర్టిలిటీ లెవెల్స్, రిజర్వ్స్ అన్ని చెక్ చేసిన తర్వాత అప్పుడు ప్రెగ్నెన్సీ అవుతుందా, వాటికి మెడికేషన్ ద్వారా అవుతుందా, ఆర్ లేకపోతే మీకు ఐవీఎఫ్ ద్వారా అవుతుందా అనేది నిర్ధారణ చేస్తామండి. ఓకే శ్రీనివాసులు గారు, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఇప్పుడు ట్యూబల్ బ్లాక్ సమస్యలకు ప్రధానంగా అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అంటే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయంటారు? ట్యూబల్ బ్లాక్స్కి ఏంటి అంటే ఎప్పుడైతే ట్యూబ్స్ బ్లాక్ అవుతాయో దానికి రూట్ కాజ్ ని ట్రీట్ చేయాలి. అంటే అవి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ద్వారా బ్లాక్ అయినాయి అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ ని ట్రీట్ చేయాలి. ఇన్ఫెక్షన్ ని ట్రీట్ చేయాలి అంటే యాంటీబయాటిక్స్, ఏ ఆర్గానిజమ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి వాటికి అనుగుణంగా యాంటీబయాటిక్స్ వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాటితో కాకుండా సపోజ్ వాళ్ళు ఎండోమెట్రియోసిస్తో ట్యూబల్ బ్లాక్ అయింది అనుకోండి, ఎండోమెట్రియోసిస్తో ట్యూబల్ బ్లాక్ అయిన వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ వాటికి హార్మోనల్ థెరపీస్ కానీ ఆర్ సర్జికల్ రిసెక్షన్ ఆఫ్ ద ఎండోమెట్రియోమాస్ అట్లా చేయటం వల్ల ట్యూబల్ పేటెన్సీ అనేది చాలా మటుకు బెటర్ అవుతుంది. ఇంకొకటి థర్డ్ విధానం ఏంటి అంటే లాప్రోస్కోపికల్లీ ఒక డై ఇంజెక్ట్ చేసి క్యాన్యులర్ ఫీడింగ్ ట్యూబ్ ఆర్ రీకానలైజేషన్ ప్రొసీజర్ లాగా ట్యూబ్ని ఓపెన్ చేస్తాం, పేటెన్సీ ఓపెన్ చేస్తాం. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ట్యూబల్ పెరిస్టాల్సిస్ వచ్చి ట్యూబ్స్ ఒక్కొక్కసారి మూసుకుపోయి ఉంటాయి. అట్లాంటప్పుడు డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అట్లాంటి విధానాల వల్ల ట్యూబ్ పేటెంట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మెథడ్స్ అండి. ఈ మెథడ్స్ ద్వారా ట్యూబల్ పేటెన్సీని చాలా ఎంతవరకు క్లియర్ చేయగలుగుతాము. అండ్ కాక్స్ ఉంటే ఒక 6 months 9 months మెడికేషన్ వేసుకోవాలి. ఆ మెడికేషన్ వేసుకున్న తర్వాత ఒకవేళ ఏం స్కారింగ్ లేకుండా ఉంటే ట్యూబ్ ఓపెన్ అవుతుంది. సో ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే ట్యూబల్ పేటెన్సీ ఉంటే న్యాచురల్ గా కన్సెప్షన్ అవ్వచ్చు. ఒకవేళ ఇవన్నీ చేసినా కూడా ట్యూబల్ పేటెన్సీ లేదు, ట్యూబ్ బ్లాక్ అయింది, అప్పుడు ఐవీఎఫ్. ఓకే, డైరెక్ట్ ఐవీఎఫ్ వెళ్ళిపోవాల్సిందే అంతే అంటారు. ఇంకా ప్రధానంగా అయితే చూసుకున్నట్లయితే అదే అనమాట, ఇక్కడ సాల్వ్ కాకపోతే అక్కడికి వెళ్ళాల్సిందే అంటారు అంతే. ట్యూబ్ మెడిసిన్స్ తో అవ్వకపోతే, న్యాచురల్ కన్సెప్షన్ అవ్వకపోతే, పిల్లలు కావాలని ఆకాంక్ష ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఐవీఎఫ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు అంటే సంతానలేమి సమస్యలు మాట్లాడుకున్నాం కదా, అసలు ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్పారు. దాంతోపాటు ఏంటంటే ప్రధానంగా మన మెయిల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఏ ఏజ్లో పిల్లలు కంటే బాగుంటుంది, అంటే వాళ్ళ హెల్త్ కానీ వీళ్ళ హెల్త్ కానీ ఎలా ఉంటుంది,
ఈ ఏజ్ వరకు ఇప్పుడు ఇప్పుడు ఒక కాలర్ చెప్పారు 46 ఇయర్స్ అని, వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మరి ఇలాంటి సమస్యలు రాకుండా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి వయసు విషయంలో కూడా? యూజువలీ ఇంతవరకు మనం డిస్కస్ చేసినప్పుడు కూడా ఏజ్ అనేది చాలా ప్రైమరీ రోల్, క్వాలిటీ ఆఫ్ ఎగ్ కౌంట్, స్పర్మ్ క్వాలిటీ. సో 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ కౌంట్ బాగుంటాయి. 30 to 35 మోడరేట్ అని చెప్తాం. అబౌవ్ 35 అయిందంటే ఆ ఎగ్ క్వాలిటీ అనేవి రెడ్యూస్ అవుతుంటాయి. యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ ద ఫర్టిలిటీ లెవెల్స్ కూడా డిక్రీజ్ అవుతాయని చెప్తాం. సో కన్సీవ్ అవ్వాలి, హెల్దీ జనరేషన్ కావాలి, పిల్లలు హెల్దీగా ఉండాలి అని అనుకుంటే 33 లోపల పిల్లలు అయ్యేటట్టు, ఫ్యామిలీ కంప్లీట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అలా కాకుండా డిలేగా 35, 40 అన్నారనుకోండి, అప్పుడు మీకు మెడిసిన్స్ అవసరం అవ్వచ్చు, ఐవీఎఫ్లో అవసరం అవ్వచ్చు, ఫ్రోజన్ ఎంబ్రియోస్ అవ్వచ్చు, ఎగ్ ఫ్రీజింగ్, ఇట్లాంటివన్నీ టెక్నిక్స్ వస్తాయి. ఉంటాయి సమస్య ఒకదానికి ఒకటి వస్తూనే ఉంటుంది. ఓకే మేడం, మరి ఈ ఐవీఎఫ్లో ఎలాంటి అంటే లేటెస్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇంకొకటి ఏంటి, ఇప్పుడు చూసుకున్నట్లయితే టెస్ట్ ట్యూబ్ బేబీస్కి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. మరి దీనికి ఏమంటారు మీరు? టెస్ట్ ట్యూబ్ బేబీస్లో ఏంటి అంటే నార్మల్ బేబీస్ ఎట్లా ఉంటారో టెస్ట్ ట్యూబ్ బేబీస్ కూడా అట్లాగే ఉంటారు. వాళ్ళకి అంత పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఒకటే డిఫరెన్స్ ఏంటి, అక్కడ ఫెలోపియన్ ట్యూబ్లో ఫర్టిలైజ్ అయ్యే ఎగ్ ల్యాబ్లో ఫర్టిలైజ్ అవుతుంది. ఆ ఎంబ్రియో కనుక ట్రాన్స్ఫర్ అయితే బేబీస్ మామూలుగా న్యాచురల్ కన్సెప్షన్లో ఉన్న బేబీస్ ఎట్లా ఉంటారో ఈ ఐవీఎఫ్ ద్వారా ఉన్న బేబీస్ కూడా అలాగే ఉంటారు. బట్ బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ అయితే ఇంకా బెటర్. ఎందుకు అంటే దాంట్లో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం కదా, దానివల్ల ఏమైనా అనామలీస్ అన్నీ తెలుస్తాయి. సో బేబీ పుట్టక ముందే బేబీ క్వాలిటీ బాగుంది, హెల్దీ బేబీ ఉంది అని చాలా మటుకు మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఈ బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ వాటి వల్ల, ఈ విధానాల వల్ల హెల్దీ బేబీస్ వస్తాయి. ఎల్డర్లీ ప్రెగ్నెన్సీస్ అంటే ఐ మీన్ టు సే ఎల్డర్లీ ఆఫ్టర్ 35, ఆఫ్టర్ 38 మదర్స్ కావాలనుకునే వాళ్ళు ఈ బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రెగ్నెన్సీ అవుతే చాలా మటుకు బేబీస్ అనామలీస్ ఉన్న బేబీస్ని డిటెక్ట్ చేయొచ్చు, ఇన్క్వాలిటీ లేని బేబీస్ని కూడా డిటెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఎల్డర్లీ వాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతులు బాగా సూట్ అవుతాయి. కానీ మై సజెషన్ ఈస్ బిఫోర్ 33 కంప్లీట్ ద ఫ్యామిలీ. బట్ ఇఫ్ ఎనీ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ డ్యూరింగ్ బిఫోర్ 33, just take the help of a gynecologist or IVF specialist for healthy future generation. ఓకే డాక్టర్ గారు కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కవిత అండి. కవిత గారు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, హలో అడగండి కవిత గారు. మేడం, నాకు పీసీఓడి ఉండే గత 2 ఏళ్ల కింద లాప్రోస్కోపిక్ పద్ధతిలో బ్లాస్ట్ చేసినారు. ఓకే, దాని తర్వాతకి ఒక 1 year పీరియడ్స్ బాగానే రెగ్యులర్ గానే వచ్చినాయి. ఓకే, మళ్ళీ రీసెంట్ ఒక 5-6 months బ్యాక్ ఒకటి మిస్క్యారీ అయింది. దాని తర్వాత పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినాయి. ఓకే, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే పీసీఓడి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, బిగినింగ్ లో ఉంది అని అంటున్నారు. ఓకే, అలా ఒకసారి బ్లాస్ట్ చేసిన తర్వాత లాప్రోస్కోపిక్ ద్వారా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మీరు ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నారండి? 53 అండి. 53. యూజువలీ ఒకసారి బ్లాస్ట్ చేసిన తర్వాత మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యారనుకోండి, హైడ్రేషన్, డైట్, ఎక్సర్సైజ్ చేస్తూ అట్లా చేస్తే చాలా మటుకు మళ్ళీ సిస్ట్లు ఫామ్ అయ్యే టెండెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అట్లా కాకుండా ఒకసారి డ్రిల్లింగ్ అయిన తర్వాత మీరు హెల్త్ కాన్సన్ట్రేట్ చేయక హెల్దీ లైఫ్ స్టైల్ అవ్వక ఉంటే కనుక రికరెన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇట్ ఇస్ రేర్గా చూస్తాం అట్లా రికరెన్స్ అనేది.
మీరు ఆ మెడిసిన్ ఏదైతే పాలిసిస్టిక్ ఓవరీకి సంబంధించిన మెడిసిన్స్ ఉన్నాయో, మీకు సిస్ట్ ఫార్మింగ్ టెండెన్సీ ఉంటే గనక ఆ మెడిసిన్స్ వేసుకొని కంపల్సరీ హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. ఆర్ మీకు ఇంకా ఏమైనా పాలిసిస్టిక్ ఓవరీస్తో పాటు బాడీలో ఇంకా ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా అని కూడా తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ కవిత గారు కాల్ చేసినందుకు. డాక్టర్ గారు మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాగపురం నుంచి మేడం. మీ పేరమ్మా? మా పాప పేరు మౌనిక అండి. ఓకే, మౌనిక గారు చెప్పండి మీ సమస్య, డాక్టర్ గారితో మాట్లాడండి. మా పాపకి గర్భాశయంలో వాపు అన్నారండి. ఓకే, చెప్పండి చెప్పండి. డాక్టర్ గారు మేడం, మౌనిక గారు, గర్భఫలములో అమ్మా అదే వాపు అన్నారమ్మా గర్భసంచిలో. ఓకే, గర్భసంచిలో వాపు అన్నారండి. టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి, లేదంటే మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడండి. మీరు చెప్పేది అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్పండి మీ సమస్య చెప్పండి మౌనిక గారు, చెప్పండి. అదే అండి, గర్భసంచిలో కొంచెం వాపు అన్నారండి. దానికి మీ పాప ఏజ్ ఎంత ఉంటుందండి? 28 సంవత్సరాలండి. 28 సంవత్సరాలు. మెన్సెస్ రెగ్యులర్ గానే అవుతుందా? నెలసారి బాగానే వచ్చాయండి. సో ఒక రోజు 2 రోజులు కడుపు నొప్పండి. ఓకే, బ్లీడింగ్ బాగానే అవుతుందా 5 రోజులు? అవుతుందండి మేడం. ఓకే, అమ్మాయికి పెళ్ళయిందా? అయ్యింది మేడం. ఓకే, పిల్లలు ఉన్నారా? 3వ సంవత్సరం మేడం. అయ్యి 3వ సంవత్సరం. పిల్లలు ఉన్నారా? లేరండి. అవునా? అయితే యాక్చువల్గా ఏంటంటే గర్భాశయం వాపు అనేది మైల్డ్ బల్కీనెస్ అంటాము. అవి సాధారణంగా నార్మల్ వాపు అయి ఉండొచ్చు. బట్ ఆమెకు 3 సంవత్సరాలైనా పిల్లలు అవ్వలేదు అని అంటే డాక్టర్ని కంపల్సరీ సంప్రదించాలండి. ఓన్లీ గర్భాశయ వాపు వల్ల పిల్లలు అవ్వకపోవడం అనేది అవ్వదు. వాటితో పాటు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని తెలుసుకొని వాటికి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి మౌనిక గారు. ఓకే మౌనిక గారు, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో 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 హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాం. ఓకే, మీ పేరు మీ పేరు చెప్పండి, అసలు మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడొద్దు, టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. మా పేరు అర్ణ. మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మాకు ట్యూబ్స్ ప్రాబ్లం ఉంది. ఏంటండి? ట్యూబ్స్ ప్రాబ్లం ఉంది మేడం. ట్యూబ్స్ ప్రాబ్లం ఉంది. ఎప్పటి నుంచి ప్రాబ్లం? అంటే ట్యూబ్ బ్లాక్ అయిందని చెప్పారా? బ్లాక్ అయిపోయిందని చెప్పారు. అసలు మీ సమస్య క్లియర్ గా చెప్పండి డాక్టర్ గారికి. మీరు సగం సగం చెప్తే మేడంకి అర్థం కావాలి, మీకు చెప్పాలి కదా. మీరు కొంచెం క్లారిటీగా చెప్పండి అమ్మా, మంచిగా మాట్లాడండి. మొత్తం 2 ట్యూబ్స్ కూడా బ్లాక్ అయిపోయింది. 2 ట్యూబులు బ్లాక్ అయ్యాయా? అయితే మీకు 2 ట్యూబులు బ్లాక్ అయినట్టుంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ IVF పద్ధతుల ద్వారా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఉంటాయండి. మరో కాల్ తీసుకుందాం డాక్టర్ గారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో మేడం, చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మౌనిక గారు, చెప్పండి. అదేనండి, కొంచెం గర్భసంచిలో వాపు ఉందన్నాడండి. అవి ఏంటో వాపు అన్నారండి, భయపడుతుందండి. ఎగ్ బాగానే ఉందన్నారండి. గర్భసంచి వాపు ఉండటం వల్ల అంత పెద్ద ప్రమాదం ఏమి ఉండదమ్మా. అయితే ఆ గర్భాశయం వాపుతో పాటు ఎగ్స్ బాగానే ఉండి ఓవరీస్ బాగానే ఉండి ట్యూబ్స్ కనుక బాగానే ఉంటే
ఫైబ్రాయిడ్స్ అట్లా ఏం లేకపోయినా ఆర్ హెల్దీ యూట్రస్ ఉండి మామూలు స్వెల్లింగ్ ఉంటే ఏం కాదమ్మా, పిల్లలు అవుతారు. కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు డాక్టర్ని కంపల్సరీగా సంప్రదించి అన్ని పరీక్షలు చేసిన తర్వాత నిర్ధారణగా చెప్పగలుగుతాం. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఇప్పుడు అంటే గర్భాశయంలో ఈ వాపులు కానీ చిన్న చిన్న అంటే గడ్డలు కానీ అలాంటివి వచ్చినప్పుడు టోటల్గా అంటే ఆ సమస్య క్లియర్ కానప్పుడు ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల అసలు యూట్రసే తీసేస్తారు కదా, అలాంటి వాళ్ళు అంటే చిన్న వయసులో అంటే ఇప్పుడు 21-24 ఇయర్స్లోనే పిల్లలతో పాటు అలా చేసేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి అంటారు? ముందు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఏంటి? యూజువల్గా ఫైబ్రాయిడ్స్ అనేవి ఏజ్లోనే రావచ్చు, కాకపోతే మోస్ట్లీ 30 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ 50 ఇయర్స్ వరకు అట్లా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఒక సింగిల్ ఫైబ్రాయిడ్ ఉందా ఆర్ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా ఆర్ సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్, అవన్నీ కన్సిడరబుల్ అనమాట. అండ్ ఆ ఫైబ్రాయిడ్స్ కూడా ఎండోమెట్రియంకి ప్రొట్రూడ్ అవుతున్నాయా ఆర్ సబ్సిరోజల్ యూట్రస్ పైకి ఉన్నాయా ఆర్ ఇంట్రామయోమెట్రియల్ ఉన్నాయా, అంటే సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్, లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్, కౌంట్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్, అవి 3 కూడా పరిగణలోకి తీసుకుంటాం. సో ఒకవేళ 30 ఇయర్స్ 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, దాంట్లో ఆమెకి యూట్రస్ ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తాం. దాంట్లో ఏంటి అంటే ఒకవేళ ఫైబ్రాయిడ్స్ లెస్ దాన్ 4 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ అట్లా ఉన్నాయనుకోండి, వాటికి ఏం చేస్తాము, ఇప్పుడు లేటెస్ట్గా మైక్రోవేవ్ అబ్లేషన్స్ అండ్ టెక్నిక్స్ వచ్చినాయి, వాటితో ఫైబ్రాయిడ్ని కోయాగులేట్ చేస్తాం. సో గర్భాశయం అనేది సేవ్ అవుతుంది, అప్పుడు ఫ్యూచర్గా పిల్లలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లా కాదు 50 ఇయర్స్ 45 ఇయర్స్ ఫ్యామిలీ కంప్లీట్ అయింది, 45 ఇయర్స్ ఉన్నారు, వాళ్ళకి మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, బ్లీడింగ్ చాలా హెవీగా అవుతుంది, అట్లాంటప్పుడు ఏంటి అంటే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఫ్యామిలీ కంప్లీట్ అయింది అని అనుకుంటే అప్పుడు హిస్టెక్టమీ చేసి ఆమెకు బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా, ఆమె అనిమిక్ అయ్యి మళ్ళీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అట్లా ఏవి రాకుండా హిస్టెక్టమీ చేసేస్తాం. సో ఫైబ్రాయిడ్స్ని ఎట్లా డీల్ చేయాలి అనేది ఆ వచ్చిన వ్యక్తి ఏ కారణాల వల్ల ఏ సైజులో ఏ లొకేషన్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, వాళ్ళు ఫ్యామిలీ కంప్లీట్ అయిందా, ఫ్యామిలీ కంప్లీట్ అవ్వలేదా, వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, యూట్రస్ సేవ్ చేయాలా లేకపోతే యూట్రస్ రిమూవ్ చేయాలా అనేవి ఇండివిజువలైజ్డ్. అందరికీ ఒకటే ప్రొఫార్మా అని కాదు, ఆ ఇండివిజువల్, ఎందుకంటే మనుషులందరూ ఒకటే లాగా డిఫరెంట్ గా ఉంటారు. సో ఎవరైతే ఏ ప్రాబ్లంతోనైతే వస్తారో వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళ లైఫ్ బెటర్గా ఉంటుంది, వాళ్ళ రిప్రొడక్షన్ బెటర్గా ఉంటుంది, అట్లా వాటికి అనుగుణంగా ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు కొందరిలో ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి కదా, అసలు ఈ ఇన్ఫెక్షన్స్ దేని వల్ల వస్తున్నాయి అంటారు? అంటే కొందరిలో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, అంటే హస్బెండ్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు అంటారా మెయిన్గా? యూజువలీ ఏంటి అంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్ మనం సాధారణంగా మాట్లాడుకునేది. వెజనల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఫిమేల్స్, ఇప్పుడు గైనకాలజిస్ట్ కాబట్టి ఎక్కువగా ఫిమేల్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. బట్ ఒక్కసారి ఒక విమెన్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ తోనే వచ్చింది అంటే సోర్స్ తన నుంచి అయినా అయ్యుండొచ్చు, హస్బెండ్ నుంచి అయినా అయ్యుండొచ్చు. సో అట్లాంటప్పుడు ఏం చెప్తాము అంటే ఆ వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఏ లాంటి వెజనల్ ఇన్ఫెక్షన్స్ అని డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా చెప్తామన్నమాట. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ట్రీట్మెంట్ తీసుకున్నన్ని రోజులు వాళ్ళిద్దరిని దూరంగా ఉండమని చెప్తాం. చెప్పి వాటికి అనుగుణంగా మెజర్స్ తీసుకుంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా బెటర్గా ఉండొచ్చు. ఓకే డాక్టర్ గారు, కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అరుణ అంటే. అరుణ గారు, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు, అరుణ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, కొంచెం మీ వాయిస్ వినిపించట్లేదు, గట్టిగా మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. అన్నారు ఎండోమెట్రియం థిక్నెస్ లేదు, ఐవీఎఫ్ కూడా అవ్వదు అనేసారు. అరుణ గారు, ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది మంచి సక్సెస్ఫుల్ గర్భం కావాలి అని అంటే 10 mm థిక్నెస్ అనేది ఉండాలి.
అయితే లెస్ థిక్నెస్ ఉందనుకో, థిన్గా ఉందనుకోండి, అప్పుడు యూట్రైన్ ఆ ఎంబ్రియో కూర్చోటానికి యూట్రస్ అనేది సరిగ్గా కోఆపరేట్ చేయదన్నమాట. అందువల్ల ఆ ఎండోమెట్రియం థిన్గా ఉంటే వాటికి అనుగుణంగా మెడిసిన్స్ ఉంటాయి, ఆ మెడిసిన్స్ వేసుకోవాలి. లోడోస్, ఈస్ట్రోజన్స్ అవి రాసి ఎండోమెట్రియల్ రిజువినేషన్ టెక్నిక్స్ ఉంటాయి కొన్ని, హిస్ట్రోస్కోపీ ద్వారా పిఆర్పీస్ వాటి చేసి ఎండోమెట్రియాన్ని రిజువినేట్ చేస్తాం. దానివల్ల థిక్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఎండోమెట్రియం థిన్గా ఉన్నంత మాత్రాన పిల్లలు అవ్వరు అనేది కాదండి, కంపల్సరీ వాటికి మెడిసిన్స్ అండ్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఎండోమెట్రియల్ థిక్నెస్ని ఇంప్రూవ్ చేసేదందుకు. బట్ వెన్ దెర్ ఇస్ అషర్మాన్ సిండ్రోమ్, చాలా స్కారింగ్ ఉంటుంది, అట్లాంటి వాటికి ఏం చేయలేం. వాటికి యూట్రస్ అంతా స్కార్ అయ్యి అట్లాంటి వాటికి కూడా పిఆర్పి చేసి ప్రయత్నించవచ్చు. కానీ ఓన్లీ థిన్నెస్ ఉండటం వల్ల అయితే డెఫినెట్గా వాటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, పిల్లలయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు చివరగా అంటే మన వాళ్ళకి అంటే మన ప్రేక్షకులైతే అందరికీ ఇప్పుడు ఈ సంతానలేమి సమస్యలు, పీసీఓడి అంటే వీటన్నిటి గురించి చాలా బాధపడుతున్నారు కదా, వీటి గురించి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి చివరగా? ఈ పీసీఓడి, సంతానలేమి సమస్యలు, వీటిలో ఉన్నవన్నిటిలో కూడా 50% మన చేతుల్లో ఉండి మన హెల్త్ మన బాడీని మనం సరిగ్గా కేర్ తీసుకోగలిగితే 50% ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ. వాటిల్లో కనుక ఏజ్ ఇంపార్టెంట్, ఇవి ఏజ్లో అంటే 33 years లోపల కన్సీవ్ అవ్వటము, అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వటము, అండ్ యాన్యువల్లీ విమెన్ హెల్త్ చెకప్స్ చేసుకోవటము, అండ్ ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ తీసుకోవటం వల్ల ప్రాబ్లం వచ్చిన తర్వాత కన్సల్ట్ అవ్వడం కాదు, ప్రాబ్లం రాకముందే కన్సల్ట్ అవ్వటం, వాటిని ప్రివెంటివ్ టెక్నిక్స్ అంటారు. అందుకే యాన్యువల్ హెల్త్ చెకప్స్ అనేటివి ఉంటాయి. అట్లా ఉండటం వల్ల బాడీలో ఏమవుతుంది అనేది మనకు తెలుస్తుంది. అన్లెస్ ఇప్పుడు ఒక మెషిన్ ఉంది ఆర్ ఏదైనా ఉంది, ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా మనం వాటిని సర్వీసింగ్ చేపిస్తుంటాము, అట్లాంటి వాటికి అట్లా చేపిస్తుంటాం. మన బాడీ మనం 100 years అట్లీస్ట్ 80 years అయితే ఉంటాం కదా, మన బాడీని మనం ఎంత కేర్ తీసుకోవాలి. కాబట్టి ఒక శారీ కొనడానికి ఆర్ ఏదన్నా జ్యువెలరీ కొనడానికి ఎంతో ఎక్స్పెన్స్ చేస్తాం, అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన హెల్త్ మనం రికవర్ చేసుకోవడానికి చాలా ఆలోచిస్తాం. కాబట్టి ఎవ్రీ విమెన్ ఐ సజెస్ట్ గెట్ ద యాన్యువల్ హెల్త్ చెకప్స్ రెగ్యులర్లీ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో అవ్వండి, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి, దెన్ హాఫ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ డౌన్. ఓకే, రిమైనింగ్ 50% మీరు చేయలేనివి ఉంటాయి, కొన్ని పెథలాజికల్ డిసీజెస్ ఉంటాయి, వాటికి కంపల్సరీ మెడికేషన్స్, తగు పద్ధతులు, శస్త్రచికిత్సలు అన్నీ అవసరం అవుతాయి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మన ఎపిసోడ్లో అయితే మనకి సంతానలేమి సమస్యలు అయితే ఉంది, పీసీఓడి సమస్య, ఇక ఇతర సమస్యల గురించి అయితే మా వాళ్ళకి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి డాక్టర్స్ టాక్ లైవ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ హెల్త్.